నవీన్ సార్ వినిపిస్తుందా? రైట్. సో ఈరోజు క్లాస్లో మనము టెలిఫోన్ కాన్వర్జేషన్ అనే పోయంని ఉల్ సోయాంకా నైజీరియన్ రైటర్ రాసినటువంటి పోయం మనం చదువుకుందాము. ఈ పోయం మొత్తం అంతా కూడా అంటే ఈ పోయం అర్థం చేసుకోవడానికి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది రేసిజం. మనకు ఇండియాలో కాస్టిజం గురించి తెలుసు, అంటే కులం ప్రాతిపదికంగా మనుషులు విభజించబడ్డారనమాట. ఎక్కువ కులం తక్కువ కులం అంటూ రకరకాలుగా మనకు భారతదేశంలో కుల వ్యవస్థ ఉందన్నమాట. రేసిజం అంటే జాతులు అనమాట. అంటే మనకు రేసెస్ ఉన్నాయన్నమాట. మంగోలాయిడ్ రేసు, నీగ్రోయిడ్ రేసు, యురోషియన్ రేసు, కొకోషినాయిడ్ రేసు అంటూ ఏవో కొన్ని రేసెస్ ఉన్నాయన్నమాట. సో ఇందులో మెయిన్ మనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఏమవుతుందంటే వైట్ పీపుల్ అనమాట, అంటే తెల్లవాళ్ళు. సో వైట్ పీపుల్ ఎవరైతే తెల్లటి శరీరం ఉంటుందో వైట్ పీపుల్ దే ఫీల్ సుపీరియర్. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వాళ్ళు చాలా గొప్ప జాతికి చెందిన వాళ్ళు అనే ఒక నమ్మకం వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే నీగ్రోస్ అనమాట, అంటే వీళ్ళని బ్లాక్ అంటారు, నీగ్రో జాతికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళని చాలా తక్కువ చేసి చూస్తారనమాట. సో నీగ్రోస్ అనే వాళ్ళు యాక్చువల్గా ఆఫ్రికా కాంటినెంట్ కి చెందిన వాళ్ళు, ఆఫ్రికా ఖండానికి చెందిన వాళ్ళు అనమాట. కాకపోతే అబ్రహాం లింకన్ స్లేవరీని అమెరికాలో అబాలిష్ చేయక ముందు చాలా మంది ఏం చేసేవాళ్ళంటే ఈ యొక్క నీగ్రో స్లేవ్స్ ని, బ్లాక్ పీపుల్ ని అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు మనం ఎలాగైతే పత్తి వ్యాపారం చేస్తాము, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అంటూ మనం ఎలాగైతే చేస్తామో అలాగా ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే ఈ యొక్క ఆఫ్రికా కంట్రీస్ నుంచి చాలా మంది ఏం చేసేవాళ్ళు, వ్యాపారస్తులు అంటే స్లేవ్ ట్రేడర్స్ అనేవాళ్ళు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ యొక్క స్లేవ్స్ ని, ఆఫ్రికన్ స్లేవ్స్ ని కొనుక్కొని వాళ్ళని ఓడల ద్వారా తీసుకెళ్లి అమెరికాలో సేల్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఒక టీవీనో ఒక కారు ఏదో ఒక బైక్ అమ్మినట్లు వాళ్ళు అమ్మితే ఈ తెల్లవాళ్ళు వాళ్ళని కొనుక్కొని వాళ్ళు మనుషులు అంటే వీళ్ళని పని మనుషుల్లాగా, వ్యవసాయ కూలీల్లాగా, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళలాగా ఫస్ట్ వాడుకునే వాళ్ళు అనమాట. తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఈ అమెరికన్ నీగ్రోస్, వీళ్ళని అంటే రెండో జనరేషన్ మూడో జనరేషన్ నీగ్రోస్ వాళ్ళు కూడా చదువుకొని, వాళ్ళు కూడా ఉద్యోగాలు తెచ్చుకొని, వాళ్ళు కూడా సమాజంలో ఒక మంచి స్థానాన్ని గెలుచుకున్నారు లేదా తెచ్చుకున్నారు అనమాట. అలాంటి వాళ్ళు మనకు బాగా కొంచెం పేరు తెలిసిన వాళ్ళు వచ్చేటప్పటికి మనకు మార్టిన్ లూథర్ కింగ్ సీనియర్ అంటారు, లేదా మార్టిన్ లూథర్ కింగ్ అంటారు. తర్వాత ఒక వెరీ ఫేమస్ బాక్సర్ ఉన్నాడు అనమాట, అతని పేరు వచ్చి మహమ్మద్ అలీ. యాక్చువల్గా మహమ్మద్ అలీ ముస్లిం పేరు అనమాట. అతని ఒరిజినల్ పేరు వచ్చి క్లాషియస్ క్లే. సో క్యాషియస్ క్లే వాళ్ళ యొక్క పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ ఇట్లాగే అమెరికాకు వచ్చి సెటిల్ అయినారనమాట. సెటిల్ అవడం అంటే ఇలాగే అనమాట, వాళ్ళు అమ్మబడ్డారు. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎవరు, వాళ్ళు ఏం చేసినారు తర్వాత చదువుకోను ఉద్యోగాలు తెచ్చుకోను. ఇతనేమో మహమ్మద్ అలీ అంటే క్లాషియస్ క్లే అనే అతను ఏం చేసినాడు, ఫేమస్ బాక్సర్ అనమాట. మహమ్మద్ అలీ అనే పేరుతో చాలా ఫేమస్ బాక్సర్ అనమాట. అతను వెన్ హీ బికమ్ పాపులర్ ఇన్ అమెరికా అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, తను ఏం చేసేవాడు, తను బ్లాక్ పీపుల్. సో అతను ఏమన్నాడు, ఒకసారి క్లబ్కి వెళ్తే బ్లాక్ పీపుల్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద క్లబ్, ఇట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ వైట్ పీపుల్ అని ఉందన్నమాట. అంటే ఎందుకు బ్లాక్ పీపుల్ వైట్ పీపుల్ తేడాగా చూస్తారు, ఎందుకు తక్కువ చేసి చూస్తారు అంటే మనకు తెలిసిన పుస్తకాల్లో, చదివిన పుస్తకాల్లో, చూసిన సినిమాల్లో, విన్న కథల్లో ఈ దేవతలందరూ కూడా తెల్లగా ఉంటారు, రాక్షసులు, దయ్యాలు, భూతాలు, ఇలాంటివన్నీ పిచాచాలు ఇవన్నిటిని కూడా నల్లటి రంగులో చూపిస్తారు అనమాట. ఇది యూనివర్సల్ గా ఉంటుంది, ఇండియాలో మాత్రమే కాదనమాట, ప్రపంచంలో ఏ సాహిత్యంలో చూసినా కూడా గంధర్వులు లేదంటే దేవుళ్ళు, తర్వాత దేవకన్యలు, వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క లిటరేచర్ అంటే ప్రతి ఒక్క గ్రీక్ కావచ్చు, అమెరికాకి అయితే హిస్టరీ లేదనుకోండి, గ్రీక్ లిటరేచర్ కావచ్చు, లేకపోతే ఏదన్నా తీసుకోండి లిటరేచర్, మీరు ఏదైనా తీసుకోండి, అన్ని లిటరేచర్స్ లో, అన్ని మతాల్లో, అన్ని లిటరేచర్స్ లో తెల్లగా ఉన్న వాళ్ళు దేవతల్ని అలా చూపిస్తారు, నల్లగా, పొట్టిగా, లావుగా,
అందంగా అందవిహీనంగా ఉన్న వాళ్ళని రాక్షసులుగా చూపిస్తారు. అంటే మనకు చిన్నప్పటి నుంచి తెలుసో తెలియకుండానే వైట్ అనేది ఎప్పుడూ కూడా మనకు గొప్పగా అంటే గొప్పవాళ్ళు రంగు తెలుపని, తక్కువ వాళ్ళ రంగు నలుపు అంటూ మనకు తెలియకుండానే లిటరేచరు, సాహిత్యము ఇవన్నీ కలిపేసి మనకు ఒక రకమైనటువంటి ప్రిజుడిస్‌ని క్రియేట్ చేసిందనమాట. అంటే నల్లగున్న వాళ్ళంటే వీళ్ళు అంటే రకరకాలు ఉంటారు ఎగ్జాంపుల్స్. నేను చెప్పదలుచుకుందేమంటే యాస్ పర్ ద అకార్డింగ్ టు ద పోయమ్, రిలేటెడ్ టు ద పోయమ్, నల్లవాళ్ళంటే వీళ్ళకి పెద్దగా తెలివితేటలు ఉండకపోవచ్చు, మొరటగా ఉంటారు, వీళ్ళు నాగరికులు కాదు అని ఒక నమ్మకము. తెల్లగా ఉన్న వాళ్ళు చాలా నాగరికంగా ఉంటారు, వాళ్ళు దేవదూతలు, దేవుళ్ళకి సంబంధించిన వాళ్ళు, దేవుళ్ళు తెల్లగా ఉంటారు. కనుక మీరు ఎక్కడన్నా చూసుకుంటే ఒక తెలుగు సాహిత్యంలో ఒక కృష్ణుడు ఇట్లా నలుపు ఉన్న వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు నిడిచిపెడితే మిగతా అన్ని లిటరేచర్‌లో, అన్ని సాహిత్యంలో కూడా దేవుళ్ళు అంటే తెల్లగా ఉన్న వాళ్ళు వీళ్ళ దేవుళ్ళని చూపిస్తారనమాట. సో మొహమ్మద్ అలీ అదే క్లాషియస్ క్లే కూడా వాళ్ళ అమ్మని అడుగుతాడనమాట. ఎందుకమ్మా దేవతల్ని, దేవదూతలు అందరినీ తెల్లగా చూపిస్తారు, తర్వాత రాక్షసుల్ని, పిశాచుల్ని అందరినీ కూడా నల్లగా చూపిస్తారు ఎందుకంటే ఇట్ ఈస్ ఈవెన్ రిటన్ ఇన్ ఆల్ ద రిలీజియస్ టెక్స్ట్ అనమాట. ప్రతి ఒక్క పుస్తకంలో అలా రాయబడడం వల్ల ఏమవుతుందంటే మనుషుల సమాజంలో రకరకాల జాతులు వాళ్ళ మధ్య సంఘర్షణలు ఏర్పడడం జరిగిందనమాట. ముఖ్యంగా తెల్లవాళ్ళకి నల్లవాళ్ళకి మధ్య జరిగినటువంటి సంఘర్షణ ఒక పోయం రూపంలో ఒక ఒక చిన్న దాన్ని ఏమంటారంటే పద్యం రూపంలో అతను రాయడం జరిగిందనమాట, ఓలీ సోయంకా. సో ఓలీ సోయంకా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పోయం రాయడానికి ఒక ముఖ్య ఉద్దేశము, అతను అమెరికాలో సెటిల్ అయినాడు, బాగా సంపాదించుకున్నాడు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అయినా కూడా రేసిజం అనేది ఇంకా మిగిలిపోయింది. ఈ రేసిజం అనేది ఏ విధంగా ఎగ్జిబిట్ చేస్తున్నారు అనేది మనకు చూపించడానికి, చెప్పడానికి కోసం రాసినటువంటి పోయమే టెలిఫోన్ కాన్వర్జేషన్. సో టెలిఫోన్ కాన్వర్జేషన్ లో మన యొక్క పోయెట్ జో నైజీరియన్ పోయెట్ లేదా బ్లాక్ పర్సన్ ఒక వైట్ ల్యాండ్ లేడీతో ఫోన్ లో మాట్లాడేటువంటి సంభాషణని మనకు టెలిఫోన్ కాన్వర్జేషన్ అనే పోయం రూపంలో ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పోయం మనకు రేసిజాన్ని గురించి చెప్తూ ఉంది. ఇక్కడ అమెరికా డెవలప్డ్ కంట్రీ లాంటి అమెరికాలోనే రేసిజాన్ని గురించి చెప్తా ఉంది. నెక్స్ట్ ఆ రేసిజం ఎవరి మధ్య ఉంది, వైట్ పీపుల్ కి బ్లాక్ పీపుల్ కి మధ్యలో ఉన్నటువంటి యొక్క రేసిజాన్ని మనకి పోయం చెప్పడం జరుగుతుంది. సో కులము, మతము, ప్రాంతము, వర్గము, భాష ఇవన్నీ మనుషుల్ని విడగొడతాయి. మనకు ఇండియాకు వచ్చేటప్పటికి కుల ప్రాతిపదికన ఇండియా విభజించబడింది, కానీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే రేసిజం అని ఉందన్నమాట. సో మనం యాక్చువల్గా మనం వచ్చేటప్పటికి మంగోలాయిడ్ రేస్ కంటే ఏషియన్ కి సంబంధించి ఒక రేస్ లోకి వస్తాము. వాళ్ళు కుకేషియన్ రేస్ అంటారు అనమాట, యూరోపియన్స్ వస్తారు. ఆఫ్రికా కంట్రీకి చెందిన వాళ్ళు నీగ్రోయిడ్ రేస్ అనే దానికి వస్తారనమాట. సో ఇలాంటి రేసిజం ఎలా ఉంది సమాజంలో అంటే ఎంత చదువుకున్నా, ఎంత మంచి ఉద్యోగంలో పైన, ఎంత హోదా, పరువు, మర్యాద ఎంత ఉన్నా సమాజంలో అప్పటికీ రేసిజం అనేది ఎదుర్కోక తప్పదు అంటూ మనకి టెలిఫోన్ కాన్వర్జేషన్ లో ఓలీ సోయాంకా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా సింపుల్ పోయం, పెద్ద లిటరీ డివైజెస్, పెద్ద ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఇట్లాంటివన్నీ ఏం లేకుండా జస్ట్ సమ్మరీ థీమ్ అనే దాని మీద మనం మెయిన్ కాన్సన్ట్రేట్ చేసి ఈ పోయం ని చదువుకోవాలన్నమాట. సో ఓలీ సోయంకా అంటారు, ఓలీ సోయంకా అంటారు, ప్రొనౌన్సియేషన్ రకరకాల మంది రకరకాల పలుకుతారు అనమాట. అతను నైజీరియన్ ప్లే రైట్, పోయెట్ అండ్ ఎస్సేయిస్ట్, ఈజ్ ద ఆథర్ ఆఫ్ టెలిఫోన్ కాన్వర్జేషన్. సో టెలిఫోన్ కాన్వర్జేషన్ అనేది డైలాగ్ ఫామ్ లో ఉన్నటువంటి పోయం అనమాట. వైట్ ల్యాండ్ లేడీకి తర్వాత మన బ్లాక్ నీగ్రో యొక్క రైటర్ కి సంబంధించింది. సోయంకా ఈజ్ నోన్ ఫర్ హిస్ పవర్ఫుల్ అండ్ ఆఫ్టన్ ప్రొవోకేటివ్ వర్క్స్ దట్ ఎక్స్ప్లోర్ థీమ్స్ ఆఫ్ ఐడెంటిటీ, రేస్, politics and social justice. He was awarded Nobel Prize in Literature in 1986. 1986 సంవత్సరంలో ఇతనికి ఓలీ సోయంకాకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. మోస్ట్లీ హీ హైలైటెడ్ ద రేషియల్ డిస్క్రిమినేషన్ ఇన్ ద వెస్ట్రన్ వరల్డ్ అతను రాయడం జరిగింది అనమాట. తర్వాత బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద పోయం ఒకసారి మనం గమనిస్తే టెలిఫోన్ కాన్వర్జేషన్ అనేది ఒక సెటైర్ అనమాట, అంటే సెటైరికల్ పోయం. సమాజంలో ఉన్నటువంటి ఒక రేషియల్ డిస్క్రిమినేషన్ చూపిస్తూ ఒక సెటైర్ అనమాట. నేను కూడా పోయం అంతా చదివి ప్రిపేర్ అవుతున్నాను, నాకు కూడా చాలా కొంచెం దాని ఏమంటారంటే కోపం వస్తుంది. కాకపోతే మన రైటర్ యొక్క విచి ఆన్సర్స్ అనమాట, అంటే మాట్లాడే విధానము చాలా నవ్వు తెప్పిస్తుంది అనమాట. సో టెలిఫోన్ కాన్వర్జేషన్ ఇస్ సెటైరికల్ పోయం దట్ క్రిటిక్స్ రాడికల్ రేషియల్ ప్రిజుడిస్ అండ్ డిస్క్రిమినేషన్. సో జాతులు మనసులో పెట్టుకొని
తీసుకొని మనుషుల మధ్య తేడాలు చూపించేదాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. రిటన్ డ్యూరింగ్ అ పీరియడ్ ఆఫ్ రేషియల్ టెన్షన్ అండ్ సోషల్ అప్హెవెల్, ద పోయం రిఫ్లెక్ట్స్ సోయంకాస్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ రేసిజం అండ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ బోత్ నైజీరియా అండ్ బ్రిటన్. సో యుఎస్ఏ కాదు, యాక్చువల్గా ఇది ఇంగ్లాండ్ లో జరిగిందనమాట. ఇంగ్లాండ్ లో జరిగింది. సో ప్రపంచంలో ఎటువైపు ఎక్కడైనా జరగవచ్చు, నేను యుఎస్ అన్నాను కానీ యాక్చువల్లీ ఇట్ ఇస్ బ్రిటన్ లో జరిగినటువంటి తన యొక్క ఎక్స్పీరియన్స్ అనమాట. తను ఆ పోయం రూపంలో మనకు షేర్ చేయడం జరిగిందనమాట. సో సమ్మరీ ఒకసారి చదువుకొని నెక్స్ట్ పోయంలోకి వెళ్ళిపోదాము. పోయం పెద్దగా ఉంది, ఇక్కడ షార్ట్ కాంట్రడిక్టరీ వర్షన్ ఇచ్చినాను. ఒరిజినల్ పోయంలోకి వెళ్దాం మనము. So telephone conversation recounts a conversation between a black man seeking to rent an apartment. ఇండ్లు బాడిగ తీసుకోవడానికి వెళ్తున్నటువంటి ఒక బ్లాక్ పర్సన్ కి తర్వాత వైట్ ల్యాండ్ లేడీకి, ఆ ఇంటి ఓనర్ కి మధ్య జరిగినటువంటి సంభాషణ అనమాట. అంటే పోకముందే ఇతను ఫోన్ చేసి మొదలు పెట్టినాము, నేను ఇలా పలానా అని చెప్పిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ పోయంలో ఉంది. ద పోయం హ్యూమరస్లీ ఎక్స్పోజెస్ ద ల్యాండ్ లేడీస్ రేషియల్ బయాస్ and hypocrisy as she questions the man about his race and skin colors over the telephone. The man, aware of absurdity of situation, engages in a witty and ironic dialogue with the landlady, revealing the absurdity and injustice of racial prejudice. So మనోడు కూడా ఆమె అడిగే ప్రశ్నలకి బాగా చమత్కారంగా సమాధానం చెప్పడం అనేది ఈ పోయంలో జరిగింది. సో మనం ఇప్పుడు డైరెక్ట్ గా పోయంలోకి ఒకసారి వెళ్ళి చూద్దాం. సో పోయం మీకు కనిపిస్తుందా నవీన్ సార్? Right. So ఇది పోయం అన్నమాట. టెలిఫోన్ కాన్వర్సేషన్ ఓలీ సోయంకా, రిటన్ బై ఇన్ 1934. ఇది కాన్వర్సేషన్ అన్నమాట. అంటే ల్యాండ్ లేడీకి ప్లస్ రైటర్ కి మధ్య జరిగినటువంటి కాన్వర్సేషన్, అతని యొక్క రియల్ ఎక్స్పీరియన్స్ ని ఇతను చెప్పడం జరిగింది అనమాట. సో నేను కూడా దీన్ని ఎక్కువ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ తర్వాత దాని అనాలైజ్ ఇట్లాంటివన్నీ ఏం కాకుండా జస్ట్ చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసుకుని ఈ పోయం ని మనము కంప్లీట్ చేసుకుందాం. మీరు మ్యూట్ చేసుకోండి సార్, నేను ఫాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో మన ఓలీ సోయంకా ఒక అపార్ట్మెంట్ ని రెంట్ తీసుకోవడం కోసం రకరకాల చోట్ల వెతికినాడు, అడ్వర్టైజ్మెంట్స్ చూసినాడు. ఒక అడ్వర్టైజ్మెంట్ లో ఒక అపార్ట్మెంట్ అవైలబుల్ ఉంది, రెంట్ కి ఇవ్వడానికి అవైలబుల్ ఉంది. కాకపోతే అది వచ్చి వైట్ పీపుల్ ఉంటున్నటువంటి లొకేషన్ లో ఉందన్నమాట. సో ఎక్కడుంది అది? వైట్ పీపుల్ లొకేషన్ అనమాట. అంటే తెల్లవాళ్ళు నివసిస్తున్నటువంటి వైట్ పీపుల్ లొకేషన్. అదే మరి వైట్ పీపుల్ లొకేషన్, బ్లాక్ పీపుల్ లొకేషన్ అంటే అలాగే ఉంటుందన్నమాట. ఏ నగరంలో అయినా కూడా డబ్బున్న వాళ్ళు, ధనవంతులు, అధికారం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఒక చోటు ఉంటారు, అధికారం లేని వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక చోటు ఉంటారు, పేదవాళ్ళు ఊరి బయట ఉంటారు అనమాట. సో ఇది పల్లెటూరులో అయినా ఇదే సిస్టమ్ ఉంటుంది, పట్టణంలో అయినా సిస్టమ్ ఉంటుంది. సో అతనికి ఒక అపార్ట్మెంట్ అయితే కనిపించింది, చూసినాడు, అడ్వర్టైజ్మెంట్ చూసినాడు, బాగుంది, నచ్చింది, కానీ ఇది వైట్ పీపుల్ లొకేషన్ ఉందన్నమాట. సో ల్యాండ్ లేడీకి వెళ్ళి డైరెక్ట్ గా వెళ్ళి ఇంటిని చూసుకొని వద్దామా అని అనిపించింది అతనికి. కాకపోతే ఎందుకో డౌట్ వచ్చింది, నేను బ్లాక్ కదా, వైట్ పీపుల్ లొకేషన్ లోకి పోయి అక్కడి వరకు పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వద్దని వెనక్కి రావడం కంటే ఫోన్ చేసి మాట్లాడి క్లారిఫై చేసుకుందాం, ఇస్తుందా ఇదా రెంట్ కి అనేది. దానికోసం అతను ఏం చేసినాడు, టెలిఫోన్ బూత్ కి పోయి అప్పుడు ఉన్నటువంటి డయల్ నంబర్స్ ఉంటాయి కదా, ఆ నంబర్ డయల్ చేసి ఆమెతో మాట్లాడడం మొదలు పెట్టినాడు. సో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి సంభాషణ. సో హూ ఆర్ దోస్ టూ పీపుల్? వన్ ఈస్ ఆఫ్రికన్ African black African black poet and British landlady. British ల్యాండ్ లేడీ, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి టెలిఫోన్ సంభాషణ, కాన్వర్సేషన్ అనమాట. ఫోన్ లో మాట్లాడుకున్న సంభాషణ. ద ప్రైస్ సీమ్డ్ రీజనబుల్. సో ప్రైస్ అంటే ఏమి ఇక్కడ? రెంట్ అనమాట. ద ప్రైస్ సీమ్డ్ రీజనబుల్, పర్లేదు, ఎక్కువ కాదు, మళ్ళీ బానే ఉంది, ఉండొచ్చు అపార్ట్మెంట్ ఉండడానికి రెంట్ కి. ద ప్రైస్ సీమ్డ్ రీజనబుల్, లొకేషన్ ఇండిఫరెంట్. సో యాక్చువల్గా ఈ లొకేషన్ ఇండిఫరెంట్ అంటే ఎక్కడ లొకేషన్ అనేది మనకు తెలియదు అని చెప్తున్నాడు, కానీ ఇది వైట్ పీపుల్స్ లొకేషన్ అనమాట.
సో తెల్లవాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క కాలనీ కావచ్చు, ఆ కాలనీలో ఉంది రెంట్కి. ద ల్యాండ్ లేడీ స్వోర్ షీ లివ్డ్ ఆఫ్ ప్రెమిసెస్. సో ల్యాండ్ లేడీ చెప్పింది అనమాట, ఆమె చాలా వరకు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఉండదు, ఆమె ఎక్కడో వేరే చోట ఉంటుందని చెప్పింది అనమాట. నథింగ్ రిమైన్డ్ బట్ సెల్ఫ్ కాన్షియస్. సో ఇంత చెప్పిన తర్వాత మన యొక్క రైటర్ కి ముందుగానే చెప్పేస్తే బాగుంటుంది, ఊరికి అనవసరంగా ఇంట్లోకి చేరిన తర్వాత తెలియడం కంటే ముందే మాట్లాడితే బాగుంటుంది ఉద్దేశంతో బీయింగ్ సెల్ఫ్ కాన్షియస్ అంటే తనకు తానే చెప్తే బాగుంటుంది వాళ్ళు అడగక ముందే చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేడం అని పలికి ఐ హేట్ ఏ వేస్టెడ్ జర్నీ, ఐఎమ్ ఆఫ్రికన్. నేను మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇంటిని చూసి నాకు నచ్చిందా లేదా, మీరు నాకు రెంట్కి ఇస్తారా లేదా అనే బదులు దానంతా వేస్ట్ చేయడం కంటే ముందుగానే చెప్తున్నాను ఐఎమ్ ఆఫ్రికన్. సో నేను ఆఫ్రికా దేశానికి చెందిన వాడిని అనగానే సైలెన్స్ సైలెన్స్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ప్రెజరైజ్డ్ గుడ్ బ్రీడింగ్. అంటే ఏమైపోయింది, ఆమె సైలెంట్ అయిపోయింది, ఇటువైపు నుంచి వీడు సైలెంట్ అయిపోయినాడు, ఇద్దరు సైలెంట్గా అయిపోయినారు. వాయిస్ when it came lipstick coated long gold rolled cigarette holder piped. అటువైపు నుంచి ఆమె ఏం చేస్తుంది, ఎక్కువ లిప్స్టిక్ వేసుకున్న ఒక ఆమె లాంగ్ గోల్డ్ రోల్డ్ అనమాట, గోల్డ్ రోల్ లాంటి కలర్ తో ఉన్నటువంటి సిగరెట్ హోల్డర్ పైప్ అనమాట. సో ఆమె దాన్ని పీలుస్తూ ఆలోచిస్తుంది అనమాట, ఏం చెప్పాలో ఆఫ్రికన్ అనగానే ఒకసారి షాక్ అయిపోయింది అనమాట. కాట్ ఐ వాజ్ ఫౌల్లీ. సో ఇతనికి ఆలోచిస్తున్నాడు, ఏం మాట్లాడుతుంది నేను మా ఆఫ్రికన్ అని చెప్పినాను, మరి ఆమె ఏం చేస్తుంది, ఇస్తుందా ఇదా, ఏం అడుగుతుంది, ఏం క్వశ్చన్ అడుగుతుంది అని ఆలోచిస్తుంటే ఆమె అడిగింది అనమాట, హౌ డార్క్. అంటే డార్క్ లో మళ్ళీ ఏమైనా బ్లూ కలర్ లో స్కై బ్లూ, లైట్ బ్లూ, నేవీ బ్లూ, డార్క్ బ్లూ లాగా డార్క్ కలర్ లో మళ్ళీ ఎంత డార్క్ అని అడుగుతాను. అంటే ఆమెకు తెలుసు ఆఫ్రికన్ అంటే అర్థమైపోయింది, నీగ్రో అని అర్థమైపోయింది, అప్పటికి కూడా ఆమె డైరెక్ట్ గా చెప్పక ఇంకొకటి ఏమంటే హౌ డార్క్, ఎంత డార్క్ ఉన్నావు అంటుంది అనమాట. ఐ హ్యాడ్ నాట్ మిస్ హర్డ్. సో ఇతనికి అర్థమైపోయింది, ఇంక ఇది ఈమె అర్థమైపోయింది నాకు, ఈమె రెంట్కి ఇదని. ఆమె అంటుంది అనమాట, ఆర్ యు లైట్ డార్క్ ఆర్ వెరీ డార్క్. కొంచెం మాత్రమే నల్లగున్నావా, చాలా నల్లగున్నావా. బటన్ బి, బటన్ ఏ, స్టెంచ్ ఆఫ్ రాన్సిడ్ బ్రెత్ ఆఫ్ పబ్లిక్, హైడ్ అండ్ స్పీక్. సో ఇక్కడ ఏముంది, బటన్ ఏ బటన్ బి అంటే కట్ చేయాలా కంటిన్యూ చేయాలా, ఆపేస్తే అతనికి ఏమో కాయిన్ వేసిన దాంట్లో కాయిన్ వేసింది, కాయిన్ వెనక్కి వస్తుంది, లేదా కంటిన్యూ చేస్తే మాట్లాడుతుంటే ఆ రూపాయి కూడా వెళ్ళిపోతుంది అనమాట. స్టెంచ్ ఆఫ్ రాన్సిడ్ బ్రెత్ ఆఫ్ పబ్లిక్, హైడ్ అండ్ స్పీక్. సో ఆమె యొక్క రేసిజం అతనికి అర్థమైంది, ఆ కంపు కొడుతుంది అనమాట అతనికి ఆల్రెడీ. అంటే మనుషులు రేసిజం, నల్లవాళ్ళకి తెల్లవాళ్ళకి మధ్య తెల్లామా ఇది నల్లవాని మీద రేసిజం అనేది ఫీలింగ్ చూపిస్తా అంటే అది అతనికి కంపు కొడుతుంది అనమాట. రెడ్ బూత్, రెడ్ పిల్లర్ బాక్స్, రెడ్ డబుల్ టైర్డ్ ఓమ్నీ బస్, స్క్విల్చింగ్ టార్. అంటే ఆ యొక్క రెడ్ బూత్ లో ఉన్నట్లు, రెడ్ పిల్లర్ బాక్స్ లో ఉన్నట్లు, రెడ్ డబుల్ డెక్కర్ బస్ లో ఉన్నట్లు ఆ టైర్లు పోతుంటే ఆ యొక్క రోడ్డు మీద ఇట్లా రాక్కుంటూ పోతున్నట్లు. ఇట్ వాస్ రియల్. ఇంతవరకు అతను విన్నాడు రేసిజం ఉంటుంది అనుకుంటున్నాడు, కానీ నిజంగా ఇప్పుడు మొదటిసారి అతను, లేదా మొదటిసారి కాదు, ఇక్కడ అతను రేసిజాన్ని అతను బాగా ఫేస్ చేస్తున్నాడు. షేమ్డ్ బై ఇల్ మేనర్డ్ సైలెన్స్, సరెండర్, పుష్డ్, dumbfounded to beg simplification. సో ఇతనికి అర్థమైపోయింది అనమాట, ఇంకా వేస్ట్, ఏం మాట్లాడిన ఈమె నాకు ఇల్లు ఇది, నేను ఆఫ్రికన్ నీగ్రో నల్లవాడిని తెలిసిపోయింది కనుక ఈమె నాకు ఇంకా ఎట్టి పరిస్థితి ఇల్లు ఇవ్వదు కనుక ఈమె అడిగేదానికి కొంచెము ఒక రకంగా సమాధానాలు చెప్దామని నిర్ణయించుకున్నాడు. కన్సిడర్డ్ షీ వాజ్ వేరియింగ్ ఎంఫసిస్, ఆర్ యు డార్క్ ఆర్ వెరీ లైట్, రివిలేషన్ కి. సో అర్థమైపోయింది అనమాట, ఈడు నల్లవాడని విషయం ఆమె తెలిసిపోయింది కనుక ఇల్లు ఎట్లా ఇవ్వదని తెలిసిపోయిన తర్వాత అతనికి, యు మీన్ లైక్ ప్లెయిన్ ఆర్ మిల్క్ చాక్లెట్. వీడు మనక సర్కాస్టిక్ గా మాట్లాడడం మొదలు పెట్టినారు అనమాట. అంటే నల్లగా అంటున్నారు అంటే ఎంత నల్లగా, యు మీన్ లైక్ ప్లెయిన్ చాక్లెట్ ఆర్ మిల్క్ చాక్లెట్. సో ప్లెయిన్ చాక్లెట్ కి మిల్క్ చాక్లెట్ కి ఏం తేడా ఉంటుంది, రెండు చాక్లెట్లు రెండు నల్లగానే ఉంటాయి కదా. హర్ అసెంట్ వాజ్ క్లినికల్, crushing in its light impersonality. Rapidly wavelength adjusted I choose. ఆమె అడిగిన క్వశ్చన్ కి ఇతనికి అర్థమైపోయింది అనమాట, ఈ రేసిజం చూపిస్తాంది ఈమె, ఇతనికి ఎట్లా ఇల్లు ఇవ్వకూడదు అంటే నల్లగంటే ఎంత నల్లగా ఉన్నావు, తెల్లగంటే ఎంత తెల్లగా ఉన్నావు, చాక్లెట్ లాంటి నలుపా లేకపోతే మిల్క్ చాక్లెట్ లాంటి నలుపా అని అడుగుతానండి. వీడు అన్న అనమాట, ఐ చూజ్ వెస్ట్ ఆఫ్రికన్ సెపియా. అంటే వెస్ట్ ఆఫ్రికా వాళ్ళ యొక్క రంగు, తన రంగు అంటూ చెప్తున్నాడు అనమాట. అండ్ యాజ్ ఆఫ్టర్ థాట్, డౌన్ ఇన్ మై పాస్పోర్ట్
ఇతను కూడా చెప్పిన డౌన్ ఇన్ మై పాస్పోర్ట్, నా పాస్పోర్ట్ లో నేను నల్లగు ఉన్నానని చూపిస్తా ఉంది. సైలెన్స్ ఫర్ స్పెక్ట్రోస్కోపిక్ ఫ్లైట్ ఆఫ్ ఫ్యాన్సీ till truthlessness clanged her accent hard on the mouthpiece. What's that? Conceding. ఆమంటే ఏం చెప్తున్నా చెప్పు నాకు. డోంట్ నో వాట్ దట్ ఈస్ లైక్ బ్రుంటి అంటున్నా అనమాట. నేను కలర్ వచ్చి చెప్తున్నా కదా, బ్రుంటి పూర్తిగా నల్లగైతే కాదు, బ్రుంటి కలర్ లాంటిది అంటే కొంచెం డార్క్ కలర్ లో ఉంటుంది కానీ పూర్తి నలుపు కాదు. దట్స్ డార్క్ ఇజంట్ ఇట్ అనమాట. ఇతను చెప్తున్నాడు ఆమె, ఇతను కూడా స్టాప్ చేయొచ్చు కానీ ఇతను కూడా ఏమనిపించింది, ఇలాంటి వాళ్ళకి ఇలాగే మాట్లాడిన ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. నలుపే కదా అది, బ్రుంటి అనేది నలుపే కదా అంటే, నాట్ ఆల్ టుగెదర్ ఫేషియలీ ఐఎమ్ బ్రుంటే, బట్ మేడం ముఖం చూడడానికి అయితే నేను బ్రుంటే లాంటి కలర్ లో ఉంటాను, బట్ మేడం యూ షుడ్ సీ ద రెస్ట్ ఆఫ్ మీ. కేవలం ముఖం అయితే కొంచెం అలా కనిపిస్తున్నాం కానీ నా బాడీలో మిగతా పార్ట్స్ కూడా మీరు చూడాలి. పామ్ ఆఫ్ మై హ్యాండ్, నా చేతులు చూడాలి. సోల్ ఆఫ్ మై ఫీట్, నా అరికాలు చూడాలి. ఆర్ ఏ ప్రీకాక్సైడ్ బ్లాండ్, అంటే అదో రకమైన కలర్ లో ఉంటాయి మేడం, ముఖం మాత్రం ఇలా ఉంటుంది బ్రౌంటే కలర్, మిగతా అన్ని రకరకాల కలర్ లో ఉంటాయి నా బాడీ పార్ట్స్. ఫ్రిక్షన్ కాస్డ్ foolishly madam by sitting down has turned my bottom raven black. ఇంకోటి అంటున్నాడు, కాదు మేడం నా కాళ్ళు చేతులతో పాటుగా నేను ఎక్కువసేపు కూర్చోవడం వల్ల నా యొక్క బాటమ్ వచ్చి రావెన్ బ్లాక్ లోకి మాడిపోయింది అని చెప్తున్నామంటే, అతని తెలుగులో క్లాస్ లో చెప్పకూడదు కనుక చెప్తున్నాను. అతని యొక్క బటక్ అనమాట కూర్చోవడం వల్ల అందులో మాత్రం చాలా నల్లగా, అదొకటి మాత్రం నల్లగా ఉంది మేడం, మీరు కేవలం నా ముఖం మాత్రమే చూసి నలుపు అనుకుంటున్నారేమో, నా కాళ్ళు చేతులు నావన్నీ అన్ని భాగాలు చూడండి మేడం అంటూ అతను అంటున్నాడు. వన్ మూమెంట్ మేడం అంటున్నాడు మళ్ళీ. వన్ మూమెంట్ మేడం సెన్సింగ్ హర్ రిసీవర్ రేరింగ్ ఆన్ ద థండర్ క్లాప్. ఇతనికి అర్థమైంది అనమాట, ఇతను ఇలా మాట్లాడుతూ మొదలు పెట్టగానే ఆమె ఇంకా రిసీవర్ ని పెట్టేస్తుంది అనమాట. అంటే ఇంకా కాన్వర్సేషన్ కట్ చేద్దాం, టెలిఫోన్ కాల్ ని కట్ చేద్దామని. సమ్వన్ వాంట్స్ టు జాయిన్ దిస్ వ్యూ. అతనికి అర్థమైంది అనమాట, ఇంక ఇతను మాట్లాడుతున్నాడు కదా, నా ముఖం మాత్రం ఎందుకు చూస్తున్నాను మేడం, నలుపు అని, నా కాళ్ళు చూడండి, నా చేతులు చూడండి, నా అరికాలు చూడండి, తర్వాత నేను ఎక్కువసేపు కూర్చోవడం వల్ల నా యొక్క వెనక భాగం నల్లగా అది రేవెన్ కలర్ లోకి మారిపోయిందని ఇతను మాట్లాడగానే ఆమె ఇంకేం చేస్తుంది, ఇంకా రిసీవర్ ని పెట్టేయడానికి ట్రై చేస్తున్నప్పుడు, వన్ మూమెంట్ మేడం సెన్సింగ్ హర్ రిసీవర్ రేరింగ్ ఆన్ ద థండర్ క్లాప్ అబౌట్ మేయర్స్ మేడం ఐ ప్లీడెడ్ వుడెంట్ యూ రాదర్ సీ ఫర్ యువర్ సెల్ఫ్. మీరు కావాలంటే డైరెక్ట్ గా వచ్చి నా శరీర భాగాలు ఏవేవి నల్లగా ఉన్నాయి, ఏవేవి బ్రౌన్ లో ఉన్నాయి, ఏవేవి డార్క్ లో ఉన్నాయి, ఏవేవి లైట్ డార్క్ లో ఉన్నాయి, మీరే చూడొచ్చు కదా మేడం అంటూ అతను ఆమెకు చెప్పడం మొదలుపెట్టినారు అనమాట. సో ఇదంతా కూడా యాక్చువల్ గా ఒక రకంగా చెప్పాలంటే మనకు అతని మీద ఎప్పుడైతే మరి రేసిజం చూపించడం మొదలుపెట్టిందో ఇతను కూడా ఆమెని ఏం చేస్తున్నా అంటే అవమానం చేస్తున్నాడు కాదనమాట, ఆమె అడిగే ప్రశ్నలకి ఇతను కూడా తుంటరి జవాబులు చెప్తున్నాడు అనమాట. మామూలుగా అయితే ఏముంది, ఇల్లు ఇస్తారా ఇల్లు ఇవ్వరా అనే దాంతో యాక్చువల్ కాన్వర్సేషన్ స్టార్ట్ కావాలి, ముగించాలి. కానీ ఎప్పుడైతే ఇతను బ్లాక్ పర్సన్ అంటూ తెలిసిపోయిందో, ఎప్పుడైతే ఇతను బ్లాక్ పర్సన్ అంటూ తెలిసిందో, ఆ తెలిసిన మరుక్షణమే ఆమె రకరకాల పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తుంటే ఇతను కూడా పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్తున్నాడు అనమాట. సో ఇది యాక్చువల్ గా టెలిఫోన్ కాన్వర్సేషన్ పోయం మనకున్నట్టు మెయిన్ ఏమంటే, వైట్ పీపుల్ బ్లాక్ పీపుల్ మీద ఏహ్యభావము తక్కువ అనే దాని యొక్క రేసిజం అనే దాన్ని ఇతను ఓలీ స్వయంగా టెలిఫోన్ కాన్వర్సేషన్ లో బ్రిటిష్ ల్యాండ్ లేడీకి తనకు మధ్య జరిగిన కాన్వర్సేషన్ చూపిస్తున్నాడు. ఎప్పుడైతే ఆమె వచ్చి అపార్ట్మెంట్ కి వచ్చి మాట్లాడిందో ఇతనికి అర్థమైందండి, అపార్ట్మెంట్ వరకు పోయి మాట్లాడి టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అంటూ ఫోన్ చేసి మాట్లాడుతూ మేడం నేను ఆఫ్రికన్ అనగానే ఆమెకు అర్థమైపోయింది ఇతను నీగ్రో అని, ఇంక ఇతనికి ఇవ్వకూడదని అర్థమైపోయిన తర్వాత కూడా ఎలా మాట్లాడాలి అర్థం, హౌ డార్క్ ఎంత నల్లగా ఉన్నావు అంటే లైట్ డార్కా గ్రే డార్కా వెరీ డార్క్ అన్నప్పుడు ఇంకా అతనికి అర్థమైంది అనమాట, ఇది ఈమె రేసిజాన్ని చూపిస్తున్నారు. దాని ఇతను ఏమంటాడంటే నా ముఖం మాత్రం కొంచెం బ్రౌన్టే కలర్ ఉంది మేడం, కాకపోతే నా కాళ్ళు కలర్ వేరు, తర్వాత వచ్చేటప్పటికి నా చేతులు కలర్ వేరు, తర్వాత నేను ఎక్కువసేపు కూర్చోవడం వల్ల నా బటక్స్ కలర్ వేరు, కావాలంటే మీరే వచ్చి చూడండి మేడం కలర్ నాకేం ప్రాబ్లం లేదంటూ ఇతను ఆమెని
ఎగతాళి అంటే ఆమె చేసిన అవమానానికి ఇతను కూడా ఒక రకంగా ఎగతాళిగా సమాధానం చెప్పడాన్ని మనకు టెలిఫోన్ కాన్వర్జేషన్ పోయంలో ఉలీ సోయింకా హ్యాడ్ రిటర్న్ టు షో హౌ ద రేసిజం ప్రజెంట్ ఇన్ ద బ్రిటిష్ సొసైటీ. సో ఇది పోయం అనమాట. సో పోయంలో యాక్చువల్గా మనకి దీంట్లో చూసుకుంటే స్టాంజాస్ లేవు, మీటర్ లేదు, ఇది ఫ్రీ వర్స్ లో రాయడం జరిగిందనమాట. తర్వాత లిరిక్ పోయం అనమాట, అంటే పాటలాగా పాడుతూ పోవచ్చు. లిరిక్ పోయము, ఫ్రీ వర్స్, ఎక్కువ ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ లేవు, ఇమేజరీ ఉంది. ఆ ఇమేజరీ కూడా అతను నలుపుని తన కాళ్ళు చేతులు ఇక్కడ నలుపుతున్నా చెప్తే పామ్ ఆఫ్ మై హ్యాండ్, సోల్ ఆఫ్ మై ఫీట్, బాటమ్ ఆఫ్ రావెన్ బ్లాక్, వీటిని చెప్పడం వల్ల మన కళ్ళ ముందు కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో పెద్దగా పొయిటిక్ డివైజెస్, లిటరీ డివైజెస్ గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ థీమ్ అనమాట. సో వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ పోయం ఈస్ రేషియల్ డిస్క్రిమినేషన్. ఆ రేసిజం కావచ్చు, రేషియల్ డిస్క్రిమినేషన్ అంటే సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క రేసిజాన్ని ఎంత పైకి వచ్చినా కూడా మనుషులు మనసులో నుంచి తీసివేయలేము, మనుషులు ఇలాగే ఆలోచిస్తారు అనే ఒక దాన్ని మనకు ఓలీ సోయంకా టెలిఫోన్ కాన్వర్జేషన్ అనే ఒక పోయంలో మనకు చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద పోయం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే విల్ గో టు ద నోట్స్ అండ్ విల్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ లెసన్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆయిషా వినిపిస్తుంది? ఆయిషా సార్ గుడ్ ఈవినింగ్ సార్, వినిపిస్తుంది సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. బీచ్ లో అన్నీ అయిపోయినా ఆయిషా? ఇంకా తిరిగేదేమన్నా ఉందా? లేదు సార్, అయిపోయాయి సార్. రైట్. ఓలీ సోయంకాది టెలిఫోన్ కాన్వర్జేషన్ పోయం అనమాట. చిన్న పోయము, దీంట్లో పొయిటిక్ స్టాంజెస్ అవన్నీ కాదనమాట, మామూలుగా థీమాటిక్ పర్పస్ లో నేర్చుకోవాలన్నమాట. సో ఇది వచ్చి మనకు థీమ్ అండ్ మెసేజ్ వచ్చేటప్పటికి ద పోయం డీల్స్ విత్ థీమ్ ఆఫ్ రేషియల్ ప్రిజుడిస్, డిస్క్రిమినేషన్ అండ్ సూపర్ఫిషియల్ నేచర్ ఆఫ్ సొసైటల్ జడ్జ్మెంట్ బేస్డ్ ఆన్ రేస్. సో ఇది చెప్పుకుంటూ పోతే ఎంతసేపు అయినా చెప్పొచ్చు. రేషియల్ ప్రిజుడిస్ ఎందుకు ఉంటుంది అంటే, ఇంతకు ముందు క్లాస్ స్టార్టింగ్ లో చెప్తున్నాను, మనకున్నటువంటి లిటరేచర్ 99.9% లిటరేచర్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, కథలు కావచ్చు, ఏదన్నా కావ్యాలు కావచ్చు, తెల్లగున్న వాళ్ళందరూ దేవుళ్ళు, దేవతలు, దేవకన్యలు, నల్లగున్న వాళ్ళంతా రాక్షసులు, దుర్మార్గులు, దయ్యాల్లాగా చూపిస్తే పిల్లలకు చిన్నప్పటి నుంచే మనకు కూడా అలాగే అర్థమైపోతుంది అనమాట. కనుక దాన్ని మనం ఏమి చేయలేం. సో దాన్ని రేషియల్ ప్రిజుడిస్ అనేది మనకు మన యొక్క దాని ఏమంటారు కల్చర్లో, లిటరేచర్లోనే భాగం ఉంది. దాన్ని ఎవరైనా మార్చి రాస్తే అప్పుడు ఏమైనా జనాల ఆలోచన విధానంలో మార్పు రావచ్చేమో. లేకపోతే నల్లగున్న వాళ్ళంతా చెడ్డోళ్ళని, తెల్లగున్న వాళ్ళంతా మంచోళ్ళని దాన్ని ఎవరు రాసింటారంటే ఆబ్వియస్గా తెల్లగున్న వాళ్ళే రాసింటారు అనమాట. నల్లగున్న వాళ్ళైతే రాయరు కదా. సో తెల్లగున్న వాళ్ళు ఏం చేసినారు, తెల్లగున్న వాళ్ళు గొప్పవాళ్ళు, దేవుళ్ళు, దేవతలు, దేవకన్యలు అంటూ తెల్లగున్న వాళ్ళే లిటరేచర్ రాసినారు కనుక దాన్నే మనం అందరూ చదువుతున్నాం. నల్లగున్న వాళ్ళు మనకి దాన్ని మనము ఏం చేయలేమన్నమాట. రెండోది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో మాట్లాడాల్సి వస్తుంది. మనం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ పోకోకుండా ఫస్ట్ పోయం ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చూసుకుందాం, నేర్చుకుందాము. స్ట్రక్చర్ అండ్ ఫార్మ్ వచ్చేటప్పటికి ద స్ట్రక్చర్ ఆఫ్ ద పోయం ఇస్ ఇన్ డైలాగ్ ఫార్మ్ అనమాట. సో కాన్వర్సేషన్ డైలాగ్ లో ఉంటుంది బిట్వీన్ ఎ బ్లాక్ మ్యాన్ అండ్ ఎ వైట్ ఉమెన్. ఫామ్ వచ్చి ఇది వచ్చి ఇన్ఫార్మల్ లాంగ్వేజ్, కాన్వర్సేషనల్ టోన్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ లో ఉంటుంది, ఫ్రీ వర్డ్స్ లో రాయడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇమేజరీ అండ్ సింబల్స్ లో అదే మన స్కిన్ కలర్ అండ్ కాళ్ళు, చేతులు, నలుపు, ఇవన్నిటిని మనకు ఇమేజరీ ఉంటుంది. సింబల్స్ వచ్చి టెలిఫోన్ సింబలైజెస్ మోడర్న్ కమ్యూనికేషన్ అండ్ ద డిస్కనెక్షన్ బిట్వీన్ పీపుల్ డ్యూ టు రేషియల్ ప్రిజుడిస్ అనమాట. సో టెలిఫోన్ అనేది మనుషులు డైరెక్ట్ గా మాట్లాడుకోకుండానే మనకు డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మాట్లాడడానికి యాక్చువల్గా సింబాలిజం గా చూపించినాడు అనమాట. ఎందుకు మనుషులు డిస్టెన్స్ పెరిగిందంటే రేసిజం అనేది ఇక్కడ చూపించినాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు సోషల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రోజుల్లో రేషియల్ ప్రిజుడిస్ ఉన్నాయన్నమాట. మనుషులు దాని మీద రిలీజియస్ ఫిలాసఫీ అని పక్కన పెడితే ఇప్పుడు మనం ఇంకా క్వశ్చన్ ఆన్సర్స్ లోకి వద్దాం. నేను కొన్ని రాసుకున్నాను, ఆ రాసుకున్న దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కువ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. కనుక ఇది లిరిక్ పోయము, ఫ్రీ వర్స్, లొకేషన్ వచ్చేటప్పటికి వైట్ పీపుల్ లొకేషన్, కానీ ఎక్కడ ప్లేస్ అనేది ఇవ్వలేదన్నమాట. ఇక్కడ ఏముందంటే అపాథీడ్ అనే ఒక పదం ఉందన్నమాట. ఈ అపాథీడ్ అనే పదం ఏముందంటే అబ్రహాం లింకన్ కావచ్చు, లేకపోతే ఇంతకు ముందు ఎవరైనా జరిగిండొచ్చు, నాకు తెలిసినంత వరకు అబ్రహాం లింకన్ టైంలోనే జరిగి ఉంటుంది. అబ్రహాం లింకన్ బిలాంగ్స్ టు ఏ బ్లాక్ కమ్యూనిటీ అనమాట. సో అతను ఏం చేసినాడంటే బ్లాక్ పీపుల్ కూడా
కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఓటింగ్ కావచ్చు, వాళ్ళకు కూడా మనుషులు, వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి అంటూ కాన్స్టిట్యూషనలైజ్ చేసింది ఫస్ట్ టైం అనమాట. సో అప్పుడు తెల్లవాళ్ళకి నల్లవాళ్ళకి మధ్య, అంటే బ్రిటిష్ లో ఉన్నటువంటి వైట్ పీపుల్కి బ్లాక్ పీపుల్కి మధ్య ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఈ యొక్క క్లాషెస్ ని అపాతీడ్ అని అంటారని నాకు నేను చదివినంత వరకు నాకు గుర్తుకొస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం క్వశ్చన్ ఆన్సర్స్ లోకి వెళ్ళిపోదాం. ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా క్వశ్చన్ ఆన్సర్స్ లోకి వెళ్ళిపోదాం. ఒక్కొక్క క్వశ్చన్ ఒకటి చదివి మనం ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, నవీన్ సార్. What is the primary theme addressed in telephone conversation by Wolfgang? A. Racism and prejudice. B. Technology and communication. C. Love and romance. D. Social class and inequality. Option A, sir. Racism and prejudice. Right. Good, sir. Next. Option B, Aisha. In telephone conversation, what is the initial reaction of the landlady when she hears the speaker's voice? She welcomes him warmly. She expresses curiosity and interest. She hesitates and becomes suspicious. She immediately agrees to rent the apartment. It is option C, sir. లేదమ్మా, ఫస్ట్ లో అతను ఎప్పుడైతే చెప్పలేదో, తను ఆఫ్రికన్ అంటూ చెప్పలేదు, అప్పటి వరకు బాగానే మాట్లాడింది ఆమె, ఇంటికి కూడా రమ్మనింది అనమాట. కానీ ఇతనే ఎందుకు వెళ్ళి అనవసరంగా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళి ఆఫ్రికన్ అంటే అయిన తర్వాత రెంట్కి ఇవ్వదేమో అని ముందుగానే ఫోన్ లో ఐఎమ్ ఆఫ్రికన్ అంటూ చెప్పడం జరిగింది. కనుక సీను డి కాదు, ఏ గాని బి గాని కావచ్చు. షీ వెల్కమ్స్ హిమ్ వార్మ్లీనా, షీ ఎక్స్ప్రెసెస్ క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్. మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో పోయం వినలేదు కనుక కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. నవీన్ సార్. Sir, she welcomed him warmly. She expresses curiosity. ఈ రెండిట్లో ఏది ఉండొచ్చు ఆన్సర్? Answer option A, sir. ఏనా? చూద్దాం ఏముందో, నాకు కూడా గుర్తు రావడం లేదు. క్వశ్చన్ నంబర్ 2 ఆన్సర్ ఏమి ఇచ్చినాను? క్వశ్చన్ నంబర్ 2కి వచ్చి సి ఇచ్చిన. క్వశ్చన్ నంబర్ 2 ఆన్సర్ సి. షీ హెసిటేట్స్ అండ్ బికమ్స్ సస్పీషియస్. షీ హెసిటేట్స్ అండ్ బికమ్స్ సస్పీషియస్ అంటే మొదట్లో అతను వినగానే ఆమెకి అతను డౌట్ వచ్చింది, తర్వాత ఎవరు ఏం కనుక్కోవాలనే ఉద్దేశంతో ఆమె మాట్లాడడం జరిగింది. షీ హెసిటేట్స్ అండ్ బికమ్స్ సస్పీషియస్. ఒక్క నిమిషం పోయంలోకి వెళ్ళి చూద్దాం, పోయంలో ఏముందో. స్టార్టింగ్ లైన్ ఏమి ఇచ్చినాడు? The price seemed reasonable, location indifferent. The landlady swore she lived off premises. Nothing remained but self-conscious. Madam, I hate a wasted journey. I am African. Silence, transmission of prejudice, good breeding. Okay, right. So అతను వాయిస్ వినగానే ఆమెకు సస్పిషన్స్ లో వెళ్ళిపోయింది అనమాట. ఇన్ టెలిఫోన్ కాన్వర్సేషన్ PDF సేవ్ అవుతుంది. ఒక్క నిమిషం. ఇన్ టెలిఫోన్ కాన్వర్సేషన్ వాట్ ఈస్ ద ఇనిషియల్ రియాక్షన్ ఆఫ్ ద ల్యాండ్ లేడీ వెన్ షీ హియర్స్ ద స్పీకర్స్ వాయిస్? అతను ఎప్పుడైతే చెప్పినాడో మేడం ఐఎమ్ ఆఫ్రికన్ అని, షీ హెసిటేట్స్ అండ్ బికమ్స్ సస్పీషియస్. కరెక్ట్ సార్, ఇది ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఆప్షన్ సి. థర్డ్ క్వశ్చన్ చదవండి నవీన్ సార్. Which of the following figures of speech is predominantly used in whole sewing close poem telephone conversation? A. Simile. B. Metaphor. C. Irony. D. Personification. ఏది ఉండొచ్చు? ఐరోనీనా? ఐరనీ ఉండొచ్చు. ఒక నిమిషం నేను కూడా చూస్తాం. మూడో క్వశ్చన్ కి ఆన్సర్ ఐరనీ సార్, కరెక్ట్. నెక్స్ట్ నాలుగో క్వశ్చన్. ఆయిషా మీరు వింటున్నానమ్మా, నవీన్ చదువుతా అంటాడు, ఎందుకంటే మీరు క్లాస్ కొంచెం లేట్ గా జాయిన్ అయినారు కదా, దానికోసం. నవీన్ సార్, ఫోర్త్ క్వశ్చన్. Which literary device is predominantly used to convey the speaker's feelings of discrimination and injustice? A. Simile. B. Metaphor. C. Imagery. D. Hyperbole. హైపర్బోలే ఉండొచ్చు కదా. Option C is the అంటే అతను ఎగ్జాజరేట్ చేసి చెప్పినాడు కదా, నా ముఖం మాత్రమే కొంచెం బ్రౌన్టే కలర్ ఉంది మేడం, నా చేతులు వేరే కలర్ లో ఉన్నాయి, తర్వాత నా అరికాళ్ళు వేరే కలర్ లో ఉన్నాయి అంటే కొంచెం ఎక్కువ చేసి చెప్పినాడు కదా ఉన్నదాన్ని. చూద్దాం ఫోర్త్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమి ఇచ్చినాను.
ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ సి ఇచ్చిన. సి వచ్చి కరెక్ట్ సార్, ఇమేజరీ. ఇమేజరీ కరెక్ట్. రైట్. ఫిఫ్త్ క్వశ్చన్ చదవండి. In all Soyinka's telephone conversation, what is the main issue addressed through the poem's dialogue? A. Racial prejudice. B. Economic disparity. C. Political corruption. D. Cultural misunderstanding. Option A, sir. Racial prejudice. రేషియల్ ప్రెజుడిస్. రైట్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసుకుందాము. చిన్న పోయము దానికో నాకు కూడా, ఎందుకంటే ఇవి ఎక్కువ లిటరరీ డివైజెస్ అవన్నీ లేవు కనుక ఫాస్ట్గా అయిపోయింది అనమాట. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ నవీన్ సార్. How does the poem Telephone Conversation use humor to address serious themes? A. By exaggerating the situation for comedic effect. Option B. By employing witty dialogue between characters. Option C. By using satire to critique social issues. Option D. By incorporating playful language and puns. Option B అనుకుంటున్నాను సార్. By employing witty dialogue between characters. చూద్దాం. How does the poem Telephone Conversation use humor to address serious themes? యాక్చువల్గా రేషియల్ డిస్క్రిమినేషన్ చాలా సీరియస్ అనమాట. ఆమె అలా అనగానే ఇతను కోపం వచ్చి బన్నబూతులు తిట్టుకుండా ఏదో చేసినాడు. బై ఎగ్జాజరేటింగ్ సిచ్యువేషన్ ఫర్ కామెడిక్ ఎఫెక్ట్, బై ఎంప్లాయింగ్ విట్టి డైలాగ్ బిట్వీన్ క్యారెక్టర్స్, బై యూజింగ్ సెటైర్ టు క్రిటిక్ సోషల్ ఇష్యూస్, బై ఇన్కార్పొరేటింగ్ ప్లేఫుల్ లాంగ్వేజ్ అండ్ పన్స్. సిక్స్త్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమి ఇచ్చినాను? ఏమైనా ఆన్సర్ 1 2 3 4 5 సిక్స్త్ క్వశ్చన్. ఫిఫ్త్ సిక్స్త్ సార్ ఇది. సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ ఏమి ఇచ్చినాను? 1 2 3 4 5 సిక్స్త్ క్వశ్చన్ కి సి. బై యూజింగ్ సెటైర్ టు క్రిటిక్ సోషల్ ఇష్యూస్. సెటైర్ కదా పోయం ఇది. అవును సార్, సెటైరికల్. సెటైరికల్ కనుక సెటైర్ కింద తీసుకుంటాం. క్వశ్చన్ నంబర్ ఇక్కడ యూజ్ హ్యూమర్ టు అడ్రస్ సీరియస్ థీమ్స్ అంటే ఒక్క నిమిషం నేను కూడా చూస్తాను. క్వశ్చన్ నంబర్ ఎందుకు మిస్ అని 1 2 3 4 5 6 వేసుకుంటే 2 3 4 5 కరెక్ట్ సార్. క్వశ్చన్ నంబర్స్ మిస్ అయినాయి అంతేగాని బై యూజింగ్ సెటైర్ టు క్రిటికల్ సోషలిస్ట్, ఎందుకంటే మనకు ముందుగానే ఫస్ట్ లో ఇక్కడ చదువుకున్నాం చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పినా చూడండి మీకు. సెటైరికల్ పోయం చూడండి కనుక సెటైర్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ ఇవ్వండి సార్. సెవెంత్ వన్ సార్. What is the effect of telephone's physical presence in telephone conversation on the poem's message? A. It highlights the speaker's isolation. Option B. It serves as a symbol of communication barriers. Option C. It emphasizes the speaker's frustration with technology. Option D. It underscores the absurdity of the conversation. It serves as a symbol of communication barriers. ఇంతకుముందు చదువుకున్నాం కదా, ఫోన్ అనేది సింబల్. అది యాక్చువల్గా మనుషుల మధ్య డైరెక్ట్ మాట్లాడుకోకుండా ఇట్లా ఓవర్ ఫోన్ మాట్లాడుకుంటారని డిస్కస్ చేసుకున్నాం కదా. సో సెవెంత్ క్వశ్చన్ ఆప్షన్ బినా చూద్దాం. సెవెంత్ క్వశ్చన్ అంటే ఇక్కడ మనకు సిక్స్త్ 1 2 3 4 5 6 7th బి కరెక్ట్ సార్. ఇట్ సర్వ్స్ as a symbol of communication barrier. ఓకే, ఇంకొక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి చేసుకొని ఈరోజు. 8th క్వశ్చన్ సార్. How does the structure of telephone conversation contribute to the development of its central theme? Option A, through a linear narrative that builds tension. Option B, by using a series of disjointed stanzas to reflect confusion. Option C, by employing a back and forth dialogue to reveal character dynamics. Option D, by presenting a monologue that conveys the speaker's inner thoughts. Please answer.
How does the structure of telephone conversation contribute to the development of its central theme? Through a linear narrative that builds tension by using a series of disjointed stanzas to reflect confusion, by employing a back and forth dialogue to reveal character dynamics, by presenting a monologue that conveys the speaker's inner thoughts. Option C. చూద్దాం, నేను గుర్తు రావడం లేదు. క్వశ్చన్ నంబర్ 8 కి ఏం చేస్తుంది ఇది, ఎట్లా డెవలప్మెంట్ ఆఫ్ సెంట్రల్ థీమ్. సో అప్పుడు మనకి 5, ఇది 6, ఇది 7, ఇది 8 కదా సార్. 8 వచ్చి సి. ఆప్షన్ సి కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. What role does the use of irony play in telephone conversation? A. It reveals the speaker's personal insecurities. Option B. It highlights the absurdity of racial discrimination. Option C. It emphasizes the contrast between different social classes. Option D. It critiques the limitations of telephone communication. So 9th question ka answer vachi it highlights the absurdity of racial discrimination. Option B, sir. Option B. 10th question chudandi sir. In telephone conversation, what does the speaker's tone reveal about their attitude toward the discriminatory remarks? A. Indifference and resignation. Option B. Anger and frustration. Option C. Amusement and detachment. Option D. Sadness and reflection. Anger and frustration. Anger and frustration. Aisha, ఉన్నావా మన క్లాస్ లో? Aisha? సరే, ఒకసారి మళ్ళీ ఇంకొకసారి రీక్యాప్చులేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. విను పోయం ని ఫాస్ట్ గా చెప్పేస్తాను. సో టెలిఫోన్ కాన్వర్సేషన్ ఈజ్ రిటన్ బై ఓలీ సోయంకా. హీ ఈజ్ ఎ నైజీరియన్ పోయిట్ అనమాట. అతనికి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది 1986లో. అతను ఈ యొక్క పోయంలో టెలిఫోన్ కాన్వర్సేషన్ లో రేసిజాన్ని లేదా రేషియల్ డిస్క్రిమినేషన్ గురించి అతను మాట్లాడడం జరిగింది అనమాట. ఇది పోయం కానీ యాక్చువల్ గా కాన్వర్సేషన్ బిట్వీన్ 2 పీపుల్. వైట్ వైట్ ల్యాండ్ లేడీకి మన రైటర్ బ్లాక్ నీగ్రో ఆఫ్రికన్ కి నైజీరియన్ కి మధ్య జరిగినటువంటి కాన్వర్సేషన్ అనమాట. అంటే ఈ యొక్క వైట్ లేడీకి ఇతను ఎప్పుడైతే తను ఆఫ్రికన్ అని నీగ్రో అని ఎప్పుడైతే తెలిసిన వెంటనే ఆమె రకరకాల మాటలు మాట్లాడి అతనికి అపార్ట్మెంట్ ఇవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఓలీ సోయంకాకు అర్థమైందో తను నైజీరియన్ అనే విషయం ఆమె తెలిసి ఆమె తనకు అపార్ట్మెంట్ ఇవ్వడానికి రెడీగా లేదని విషయం అర్థమైందో ఆమె అడిగిన దాని క్వశ్చన్లకి ఇతను రకరకాల సమాధానాలు చెప్పి తన యొక్క కోపాన్ని ఫ్రస్ట్రేషన్ ని వెళ్ళగక్కడం జరిగింది అనమాట. తర్వాత ఈ పోయం వచ్చేటప్పటికి మనకి ఇక్కడ పోయం ఉంది, ఇది పోయం అనమాట. సో ఈ పోయంలో ఎక్కడ స్టాంజాస్ లేవు, లైన్ డివిజన్ లేదు, రైమ్ స్కీమ్ లేదు, ఏమీ లేకుండా ఒక కాన్వర్సేషన్ ని మాత్రం రాయడం జరిగింది అనమాట. అది వైట్ లేడీకి తర్వాత తన పోయట్కి జరిగింది. ఇందులో ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ కానీ లిటరరీ డివైజెస్ కానీ వచ్చేటప్పటికి మనకు ఐరనీ అనేది ఎక్కువ వాడడం జరిగింది. తర్వాత మనకు ఇమేజరీ వాడడం జరిగింది. ఇమేజరీ వచ్చేటప్పటికి అతను అంటున్నాడు పోయంలో చెప్తాడనమాట, నేను నల్లగా ఉన్నానని మీరు అనుకుంటున్నారేమో, ముఖం అనేది ఒక కలర్ లో ఉంది, నా చేతిలో కలర్లు ఉన్నాయి, నా అరికాల్లో కలర్లు ఉన్నాయి, నేను ఎక్కువ కూర్చోవడం వల్ల నా యొక్క బటక్స్ కలర్ ఇంకోటి మారిపోయింది, మీకు డౌట్ ఉంటే వచ్చి నన్ను చూడండి, కావాలంటే అవన్నీ చూసుకోండి అంటూ అతను కోపంగా ఒక సెటైర్ లాగా వాడబడడం జరిగింది. సో ఇది వచ్చి సెటైర్ అనమాట, రేషిజం మీద రాయబడిన సెటైర్. ఇందులో ఐరనీ వాడడం జరిగింది, ఇమేజరీ వాడడం జరిగింది అనమాట. సో ఈ పోయం రాయడం వల్ల మనకు ఓలీ సోయంకా ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, ఇప్పటికి కూడా సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క రేషియల్ డిస్క్రిమినేషన్ ని, రేసిజాన్ని మనకు చూపించడానికి, అర్థం చేసుకోవడానికి కోసం రాసినటువంటి పోయం వచ్చి టెలిఫోన్ కాన్వర్సేషన్. ఈ టెలిఫోన్ కాన్వర్సేషన్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ ఎదురెదురుగా కాకోకుండా ఓవర్ ద ఫోన్ జరగడం సంభాషణ అనమాట. ఇక్కడ టెలిఫోన్ అనేది ఒక సింబల్ లాగా వాడడం జరిగింది. ఏం సింబాలిజం చేపిస్తుందని, టెలిఫోను మనుషుల మధ్య దూరాన్ని పెంచడాన్ని చూపించడానికి కోసం టెలిఫోన్ అనే దాన్ని ఈ యొక్క పోయంలో మనకు ఓలీ సోయంకా వాడబడడం జరిగింది అనమాట. సో ముఖ్యంగా ఈ పోయం
it shows the racism in the present in the society. సో బ్రిటిష్ ల్యాండ్ లేడీకి నీగ్రో ఆఫ్రికన్ కావచ్చు లేదా నైజీరియన్ ప్లే రైట్ అనేటువంటి హోలీ సోయింకాకు మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ మనకు టెలిఫోన్ కాన్వర్జేషన్ అనే పోయం రూపంలో ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సిలబస్ లో ఇవ్వడం జరిగింది. తర్వాత మనం కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ ని ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఒక 9 క్వశ్చన్స్ ఏమున్నాయి, అందులో మనకు థీమ్ అని కానీ ఫిగర్స్ లిటరరీ డివైజెస్ వాడబడడం ఏం జరిగింది అనే వాటిని మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి స్ట్రక్చర్ ఆఫ్ ద పోయంకి వచ్చేటప్పటికి ఇది వచ్చి లిరిక్ పోయం అంటారు, ఫ్రీ వర్స్ అనమాట. తర్వాత వచ్చి ఈ యొక్క ప్లేస్ వచ్చేటప్పటికి వైట్ కాలనీ అనే ప్లేస్ లో జరిగిండొచ్చు, అంటే వెళ్ళలేదు అతను అపార్ట్మెంట్ రెంట్ తీసుకోవడానికి అతను ట్రై చేసినప్పుడు వైట్ కాలనీలో అపార్ట్మెంట్ రెడీ ఉంది, అంతా ఓకే, కానీ ఆమెకు ఇతని యొక్క జాతి అంటే రేస్ అనేది అంటే నీగ్రో అని తెలిసిన తర్వాత అతనికి అపార్ట్మెంట్ ఇవ్వడానికి ఆమెకి ఇష్టం లేకుండా మాట్లాడిన మాటలు కాన్వర్జేషన్ అర్థమైన తర్వాత ఓలీ స్వయంగా మాట్లాడినటువంటి మాటలు మనకి ఇక్కడ టెలిఫోన్ కాన్వర్జేషన్ పోయంలో ఇవ్వడం జరిగింది. సో ఈ రోజుతో మనకు టెలిఫోన్ కాన్వర్జేషన్ అయిపోయింది. ఇంకొక పోయం ఉంది, ద నైట్ ఆఫ్ ద స్కార్పియన్ బై నిస్సిమ్ ఎజికల్. అది రేపు క్లాస్ లో మనం దాన్ని కంప్లీట్ చేసుకుంటే మొత్తం పోయిటరీ అంతా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనకు ఒక 20-30 క్వశ్చన్స్ ఉన్న పోయిటరీ మీద ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుని మనము ప్రోజ్ లోకి వెళ్తాం. ప్రోజ్ వచ్చేటప్పటికి టెక్స్ట్ బుక్ తీసి నేను చదవలేను కనుక దానికి వేరే మెథడ్ ఉంటుంది, ఆ వేరే మెథడ్ లో నేను మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తాను అనమాట. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు నన్ను ఇప్పుడు. నవీన్ సార్ అపాథీ అది ఏముందంటే అంతకుముందు నల్ల వాళ్ళకి ఎటువంటి ఓటింగ్ రైట్స్ ఉండేవి కాదనమాట. వాళ్ళకి ఎటువంటి కాన్స్టిట్యూషనల్ దాని ఏమంటారు ఎటువంటి ప్రొవిజన్స్ లేవన్నమాట. అంటే దే వర్ నాట్ అట్ ఆల్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. వాళ్ళు బానిసలు అనమాట. సో బానిసలకి ఎటువంటి హక్కులు ఉండేవి కాదనమాట. కొట్టినా తిట్టినా చంపినా ఏం చేసినా కూడా తెల్లవాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండేవి కాదనమాట. ఎందుకంటే కొనుక్కున్న బానిసలు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాము, ఒక టీవీ కొనుక్కుంటాం, మనకి నచ్చితే చూస్తాం, నచ్చకపోతే పగులు కొడతాం. ఎవరు మన మీద కంప్లైంట్ చేయరు కదా, కోర్టుకి ఎవరు పోరు కదా. కానీ అప్పుడు ఏమైందంటే అపాథీ అనే దాంట్లో తెల్లవాళ్ళకి నల్లవాళ్ళకి మధ్య జరిగిన సంఘర్షణ మూలంగా ఏమైందంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే దే గాట్ ఈక్వల్ అండ్ ఈక్వాలిటీ, ఈక్వల్ రైట్స్ ఇవన్నిటిని కూడా తెల్లవాళ్ళకి సమానంగా నల్లవాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క మూమెంట్ ని అపాథీడ్ అని అంటారు. నేను చదివినంత వరకు నాకు గుర్తున్నంత వరకు అదే అనమాట. మీరు గూగుల్లో బ్రౌజ్ చేసుకోవాలంటే మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇది జరుగుతుంటది అనమాట. ఇది మామూలుగా ఒక జాతి వాళ్ళు ఇంకొక జాతి వాళ్ళని చంపితే జెనిసైడ్ అని అంటారు. అపాథీడ్ అంటే ఒక 2 రేసుల మధ్య కొట్లాట్లు జరిగి రెండింటికి ఈక్వాలిటీ రావడం కోసం ప్రయత్నం చేయడాన్ని అపాథీడ్ అని అంటారు అనుకుంటా. నాకు గుర్తున్నంత వరకు ఇదే అనమాట. మీరు ఒకసారి బ్రౌజ్ చేసి చదువుకోండి సార్. మొన్న ఏపీ టెట్ లో సార్ ఇంకో క్వశ్చన్ అడిగారు, పారిసైడ్ అని అడిగారు సార్. అంటే కజిన్ బ్రదర్ ని చంపితే ఏమని పిలుస్తారు, దాంట్లో ఇది ఒకటి ఉండే సార్, జెనోసైడ్, ఫెరిసైడ్. ఫెరిసైడ్ ఆన్సర్ సార్ యాక్చువల్, బట్ నేను కూడా రాంగ్ పెట్టాను. మీరు రకరకాల క్వశ్చన్లు. సరే సార్, మరి ఈ రోజు క్లాసు ఇది స్టాప్ చేద్దాం 8:30. యాక్చువల్గా నేను ట్రై చేసిన అనమాట, ఫోన్ చేసి వెంటనే మీకు యూట్యూబ్లో చూసుకుందాం ఉన్నా కానీ ఎందుకో మరి కనెక్ట్ కాలేదనమాట. నెట్వర్క్ ఏదో ప్రాబ్లం వచ్చిందో లేకపోతే బ్యాండ్ విడ్త్ ప్రాబ్లం ఏదో తెలియదు, కానీ యూట్యూబ్ లైవ్లో చేయలేకపోయింది. నేను మరీ అప్లోడ్ చేస్తాను, క్లాస్ మీరు చూసుకోండి సార్. ఓకే సార్, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ ఆయిషా. గుడ్ నైట్. గుడ్ నైట్.